హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము త్యాగం = అమృతత్వం వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఎన్నెన్నో క్రొత్త పాఠాలను ధ్యానులకు ట్రెక్కింగ్ నేర్పుతుంది. ట్రెక్కింగ్ అనేది ఆంగ్ల భాషా పదం. అంటే అడవులలో చేసే విహార వినోద విజ్ఞాన సాహసయాత్ర. అంటే నగరాల నుంచి పట్టణాల నుంచి సుదూరంగా పోయి అరణ్యాలలో కొండలలో కొన్ని రోజులు జీవించడం. ముఖ్యంగా ధ్యానానికి చక్కటి ఆలవాలాలు అరణ్యాలు, అడవుల్లో ప్రకృతి ఒడిలో ధ్యానం చేయడం అనేది అత్యంత ఆనందకరమైనది. అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది. ప్రకృతిలోని సహజత్వం, నిష్కపటత్వం, నిష్కాలుష్యం అన్నవి నగరపు కలుషిత జీవితానికి, కల్మష వాతావరణానికి కొన్ని రోజుల పాటైనా దూరంగా ఉంచుతుంది. నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న నాగరికులు ఎప్పటికప్పుడు ట్రెక్కింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ప్రకృతితో సహజంగా గడిపితే తప్ప శాంతి, ఆరోగ్యం అనేవి వారికి చేకూరవు. ట్రెక్కింగ్ సమయాల్లో బోల్డంత సమయం అందరికీ ఉంటుంది కనుక ధ్యానులందరూ పరస్పర అనుభవాలను పంచుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. కొత్త విద్యలు ఎన్నో, జాగ్రత్తగా నడవడం, ఎక్కువగా శరీరాన్ని కష్టపెట్టడం, కనీస సౌకర్యాలతో జీవించగలగడం, వాన, చలి మొదలైన విపరీత వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలగడం వంటివి నేర్చుకోవడం జరుగుతుంది. ఎన్నెన్నో క్రొత్త పాఠాలను ధ్యానులకు ట్రెక్కింగ్ నేర్పుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం తెలుస్తుంది. ఒక్కడే ఉండటము తెలుస్తుంది. జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని ప్రేమించడం నేర్చుకుంటారు. ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కార్యక్రమాలకి ట్రెక్కింగ్ అనేది తప్పనిసరిగా కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. పరంపరగా అనేక ట్రెక్కింగ్ ప్రోగ్రాంలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. వందల మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఉత్సాహం చూపించడం అపూర్వమైన విశేషం. మున్ముందు ఇది ధ్యానులకే కాకుండా అందరికీ, అంటే ప్రజలందరికీ ఒక తప్పనిసరి కార్యక్రమంగా జీవితంలో భాగంగా అయి తీరుతుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.